ఈ వీడియోలో మనం ఏమేం చేస్తామంటే ఫస్ట్ వచ్చేసి క్రియేట్ రిపోర్ట్ తర్వాత వచ్చేసి గేట్వేస్, పబ్లిష్ గేట్వేస్, ఆ తర్వాత డేటా సబ్స్క్రిప్షన్స్ సబ్స్క్రైబ్స్ అన్నమాట. సబ్స్క్రైబ్స్ అండ్ డేటా అలర్ట్స్. ఓకే, క్రియేట్ ఈ గేట్ సెలెక్ట్ చేస్తాం అండ్ షెడ్యూల్ టైం అనేది ఇస్తాం అన్నమాట. తర్వాత డాష్బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాం. డాష్బోర్డ్ సింపుల్ గా అంటే తక్కువ టైంలోనే మనము ఈ రిపోర్ట్ అనేది ఎలా బిల్డ్ చేస్తాం చూద్దాం. మెయిన్ టాపిక్స్ వచ్చేసి ఏమంటే గేట్వేస్, షెడ్యూల్ టైము, డాష్బోర్డ్, సబ్స్క్రైబ్స్, డేటా అలర్ట్స్ అన్నమాట. ఈ మెయిన్ మన కనెక్ట్ ఈ మెయిన్ టాపిక్స్ అన్నమాట. ఓకే, ఎలా చేస్తాం. సో మన దగ్గర వచ్చి డేటా వచ్చేసి ఎక్సెల్ డేటా ఉంది. ఐడి, నేము, కాస్ట్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇదిగో వచ్చాను నేను. సో ఇది నా ఎక్సెల్ డేటా నేను పవర్ బైకి తీసుకొచ్చాను. స్టెప్స్ గురించి గెట్ డేటా వాడేసి నేను ఎక్సెల్ బుక్లెట్ వాడి పాస్ సెలెక్ట్ చేసుకుని వచ్చింది. ఇక నేను నేమ్ అనేది చేంజ్ చేస్తాను. దీనికి షీట్ 1 అనే దాన్ని నేను నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేసి నేను ఏమని పెట్టుకున్నా అంటే సేల్స్ అని ఇచ్చుకుంటాను. ఓకే, సేల్స్ అని ఇస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను జస్ట్ సింపుల్గా ఏమంటే ఒక పేజీ జస్ట్ ఇన్సైడ్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి ఇన్సైడ్ ఇంటూ టెక్స్ట్ బాక్స్, ఓకే, ఇది టెక్స్ట్ బాక్స్ అంటారు. టైటిల్ ఒకటి యాడ్ చేస్తాను నేను. సేల్స్ అనాలిసిస్, డేవిడ్ 28 size, aerial block, okay, next analysis, center, bold చేశాను నేను ఇక్కడ. సో దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ గా నేను ఏం చేస్తానంటే వైట్ ఉంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ గా నేను ఏదైనా కలర్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే ప్రొడక్ట్ నేమ్ వైజ్ సేల్స్ అమౌంట్ ఒక చార్ట్ ఇది. సో ఆ చార్ట్ ఏంది, పై చార్ట్ తీసుకున్నాను. సో దీని సైజెస్ అనేది అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, దీనికి కావాలనుకుంటే నేను ఈ విజువల్ కావాలనుకుంటే బార్డర్స్, షాడో ఎనేబుల్ చేసుకుంటాను నేను. బార్డర్స్, షాడో అనేది ఎనేబుల్ అయినాయి. నెక్స్ట్ ఇంకో తాను ఏం చేస్తున్నాను అంటే థింగ్ వచ్చేసి ఏమంటే కార్డ్ తీసుకుంటున్నాను నేను. కార్డ్లో ప్రొడక్ట్స్ కౌంట్ ఫస్ట్ నేమ్ వస్తుంది. ఏమేమి అంటే లిస్టింగ్ కౌంట్ పడతాను కదా. నాకు ఏం చేస్తానంటే టోటల్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఇది ఒక కార్డు, టోటల్ ప్రొడక్ట్ అనేది ఒక కార్డు. ఓకే, దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే ఇన్ కేస్ బార్డర్స్, షాడో ఎనేబుల్ చేస్తున్నాను నేను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఒక కలర్ అని సెట్ చేసుకుంటాను నేను. ఓకే, నెక్స్ట్ కాపీ అండ్ విజువల్, పేస్ట్ విజువల్, జస్ట్ పేస్ట్ హియర్. ఇది వచ్చేసి ఏమంటే టోటల్ కాస్ట్ ఇది. తర్వాత విజువల్ వచ్చేసి ఏమంటే మ్యాక్సిమం మీన్ రేట్. కంట్రోల్ వి కొట్టంటే పేస్ట్ అవుతుంది ఆ విజువల్ని.
నేను దీన్ని చేస్తాను, మాక్సిమం కాస్ట్ అనేది చేస్తాను అన్నమాట. సెలెక్ట్ చేసుకుంటానే ఇక్కడ ఏమవ్వాలంటే నాకు మాక్సిమం కాస్ట్ అనేది కావాలి. సో మాక్సిమం, సో అందులో ఏదైతే మ్యాక్స్ ఉందో ఆ మాక్సిమం వాల్యూ రావాలి. మాక్సిమం వచ్చేసి 100. ఓకే, నెక్స్ట్ కాపీ అండ్ పేస్ట్. సో మినిమం వాల్యూ ఇక్కడ ఏమంటే మినిమం వాల్యూ అంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ మినిమం సెలెక్ట్ చేసుకుంటే మినిమం వాల్యూ అని చూపిస్తుంది అన్నమాట. మాక్సిమం కాస్ట్, మినిమం కాస్ట్. జస్ట్ ఇలా అనుకున్నాను విజు ఇంకోటి. ఓకే, జస్ట్ ఇలా అనుకున్నాను. ఇంకోసారి స్లైసర్ వాడతాను నేను. స్లైసర్ యూస్ చేసి ఇక్కడ ఏమంటే ప్రొడక్ట్ నేమ్స్ అని జస్ట్ ఇలా ఒక జస్ట్ సింపుల్ పేజీ, ఒక పేజీ నేను క్లిక్ చేసుకున్నాను. నేను ఏం చేస్తాను అంటే సేవ్ చేసుకుంటాను నేను. సో ఏం చేస్తానంటే ఐఎంపీ టాపిక్ అనేది సేవ్ చేశాను అనమాట. ఐఎంపీ టాపిక్ అనేది సేవ్ అయిపోయింది. సేవ్ యాజ్ కూడా ఐఎంపీ ఇంపార్టెంట్ టాపిక్ అని ఇచ్చుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సైన్ ఇన్ చేయాలి. సైన్ ఇన్ పబ్లిష్ చేయాలంటే కంపల్సరీ సైన్ ఇన్లో ఉండాలి. సో నా యూజర్ నేమ్ వచ్చేసి ఇక్కడ పవర్ బేస్ సర్వీస్కి వెళ్ళామంటే పవర్ బేస్ సర్వీస్ నా యూజర్ నేమ్ అనేది ఇక్కడికి వెళ్తే నా యూజర్ నేమ్ అని చూపిస్తుంది అనమాట. 1 కిరణ్ అనేది నా యూజర్ నేమ్. కాపీ. సో దిస్ ఇస్ మై యూజర్ నేమ్. కంట్రోల్ సి. ఇక్కడ వచ్చేసి నా యూజర్ నేమ్ అనేది పేస్ట్ చేస్తాను. నా ఈమెయిల్ ఐడి పేస్ట్ చేస్తాను, కనెక్ట్ కొడతాను. 1 సెకండ్. సో ఈ విధంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాను. సైన్ ఇన్ చేస్తాం. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చి సైన్ ఇన్ చేస్తాం. నా ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో నా ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. నేను జస్ట్ దాన్ని ఏం చేస్తానంటే అప్రూవ్ చేస్తాను. నా ఫోన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ వచ్చి నేను అప్రూవ్ కొడతాను. సో ఈ నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ మెదడు ఉండాల్సింది ఏం యాప్ ఉండాలంటే మొబైల్ అథెంటికేషన్ అని యాప్ ఉంటుంది. అథెంటికేషన్ అనేసి మైక్రోసాఫ్ట్ అథెంటికేషన్ యాప్ ఉంటుంది. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సో పబ్లిష్ చేయాలి. పబ్లిష్ సేవ్ యాస్ కొట్టేసి పబ్లిష్ చేస్తాను. దీనిలో అడుగుతున్నాను పబ్లిష్ చేసిన వెంటనే వర్క్ స్పేస్లోనా లేదంటే కాలేజీలోనా లేదంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాలేజీలో ఈ గ్రూప్లో పబ్లిష్ చేస్తున్నాను. ఈ గ్రూప్లో అంటే ఈ వర్క్ స్పేస్ నేను చెప్పాను ఆల్రెడీ. ఈ వర్క్ స్పేస్కి మై వర్క్ స్పేస్ అంటే అది నా ఒక్కని ప్లే గ్రౌండ్ మాత్రమే. కాలేజ్ వర్క్ స్పేస్ అంటే ప్రతి ఊరు దాన్ని చూడొచ్చు. నేను కాలేజ్ వర్క్ స్పేస్లో లేదంటే కాలేజ్ కాబట్టి కేబిఎం థీమ్ అనేసి పెట్టాను. సెలెక్ట్ చేసుకున్నాను, పబ్లిష్ చేస్తాను. ఇక్కడ పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ ఓన్లీ సక్సెస్ అవుతుంది. సక్సెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఇక్కడ కొట్టుకోవచ్చు, లేదంటే ఇక్కడ పవర్ బేస్ సర్వీస్లోకి వచ్చేసిన తర్వాత మెయిన్ ఇక్కడ వచ్చేసి ఏమంటే యాప్స్ అని కొట్టుకుంటాం. పవర్ బై డాట్ కామ్ కొడతాను. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను కేబిఎస్ అని సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఎక్కడైతే పబ్లిష్ చేయాలో అక్కడ ఇక్కడ ఏమంటే నాకేమంటే ఫస్ట్ స్టెప్ ఏమంటే డేటా సెట్ మై వర్క్ స్పేస్కి వెళ్ళేసి ఆ వర్క్ స్పేస్ సెలెక్ట్ చేసుకున్నాను మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ ఏది నేను వర్క్ స్పేస్ ఏది నాది వర్క్ స్పేస్ నాకు డేటా సెట్ ఏది అంటే ఫస్ట్ ఇది వచ్చేసి నేను ఏదైతే నేమ్తో సేవ్ చేస్తాను రిపోర్ట్ ఏ నేమ్తో సేవ్ చేస్తాను ఆ నేమే డేటా సెట్ చూపిస్తాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కమింగ్ టు మన టాపిక్స్ వచ్చేసరికి ఫస్ట్ ఏంది. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేస్తాం మనము రిపోర్ట్ క్రియేట్ చేస్తాం, పబ్లిష్ చేసాం. 2 స్టెప్ అయిపోయినాయి. సెకండ్ వచ్చి గేట్వే సెలెక్ట్ చేయాలన్నమాట. గేట్వేస్ ఎలా అంటే ఎక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేస్తామంటే ఫస్ట్ వెళ్ళేసి సో మై వర్క్ స్పేస్కి వెళ్ళామంటే వర్క్ స్పేస్ మనం ఎక్కడైతే పబ్లిష్ ఆ వర్క్ స్పేస్కి వెళ్ళాలి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం డేటా సెట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మనకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత డౌన్లోకి వచ్చామంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఆప్షన్ ఉంది. సెట్టింగ్ ఆప్షన్కి వెళ్తాం. సెట్టింగ్ ఆప్షన్కి వెళ్ళేసి ఆ రిపోర్ట్కి ఏమన్నా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, లేదంటే గేట్వేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ గేట్వేస్ ఇది మనకి ఇవ్వాలంటే మన దాంట్లో కంపల్సరీ గేట్వేస్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. గేట్వేస్ ఇన్స్టాల్ చేసుకుని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ 3 డాట్స్కి వెళ్ళేసి ఇక్కడికి ఆ డౌన్లోడ్స్కి వెళ్ళి డౌన్లోడ్ నుంచి డేటా గేట్వేస్ ఉంటాయి కదా
దీనికి వెళ్ళామంటే పర్సనల్ గేట్వే ఇండిపెండెంట్ గేట్వే 2 గేట్వేస్ చూపిస్తాను అనమాట. ఈ విధంగా చూపిస్తుంది. ఓకే, నీకు ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను చెప్పా డిఫరెన్స్ చెప్పాను పర్సనల్ గేట్వేకి ఇండిపెండెంట్ గేట్వేకి. ఓకే, చేసిన తర్వాత ఇన్స్టాల్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాన్ఫిగర్ అవ్వలేదు అనమాట. సో ఈ ఉంది కదా, దాన్ని ఆ యారమ్ డౌన్ ఇక్కడ యాడ్ గేట్వేస్ అని క్లిక్ చేసామంటే ఇక్కడ వచ్చేసి నేనేమంటే ఆ గేట్వేని సెటప్ చేయడం. గేట్వే సెటప్ అని దీని కాన్ఫిగర్ గేట్వే అంటారు. డేటా సోర్స్ వచ్చేసి ఆ సోర్స్ నేమ్ ఇవ్వాలి. సో నేను ఏమిస్తాను అంటే ఐఎంపి టాపిక్స్ గేట్వేస్ అన్నాను. గేట్వేస్ ఇస్తున్నాను. సో నా డేటా సోర్స్ ఏది ఫైల్ అంటే ఎక్సెల్ ఫైల్ కాబట్టి ఫైల్ ఇస్తున్నాను. ఇది నా పాత్ అనమాట. ఓకే, ఇక్కడ ఏమో నా విండోస్ అప్లికేషన్ పాస్వర్డ్ ఇస్తాను. నా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాను. కాకపోతే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు, లేదంటే సింపుల్ గా స్కిప్ డిస్కనెక్షన్ అని చేసాను అనమాట. అంటే ఈ కనెక్షన్ స్కిప్ అయిపోతుంది, యాడ్ కొట్టేస్తాం. సో కంపల్సరీగా ఇవ్వాలి. యాడ్ కొడతాం, కంపల్సరీగా ఇవ్వాలి. కాకపోతే అది కరెక్టా రాంగ్ వచ్చినా కరెక్ట్గా వచ్చినా సరే అదేం పెద్దగా తీసుకోవడం, మనకేం పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు. తర్వాత ఏం చేయాలంటే వీటికి ఫస్ట్ స్టెప్ గేట్వే కనెక్షన్ అయిపోయింది. 1 సెకండ్ ఇక్కడ మిస్ అయిపోయింది, రన్నింగ్ అయిపోయింది. కానీ ఇక్కడ మ్యాపింగ్ అని అంటుంది అనమాట. ఇక్కడ పైన మనం చేసాం కదా ఐఎంపీని, దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఇది యాక్టివేట్ అవుతుంది. గేట్వేస్ అప్లై కొట్టుకోవాలి. అప్లై కొట్టామంటే ఇప్పుడు గేట్వేస్ అనేది సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది. ఓకేనా, అయింది స్టెప్ 1. స్టెప్ 3 వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ షెడ్యూలింగ్ టైం. షెడ్యూలింగ్ టైం అంటే ఎలా చేస్తామంటే పర్టికులర్గా ఒక టైం షెడ్యూల్ చేయాలి. షెడ్యూలింగ్ టైం అనేది క్రియేట్ చేస్తాం, ఆన్ చేసుకుంటాం. డైలీనా లేదంటే వీక్లీనా అడుగుతుంది. సో ఏం చేస్తానంటే డైలీ అని పెట్టుకుంటున్నాను నేను. సో డైలీ అని పెట్టుకుని ఒక టైం అని సెట్ చేస్తాను. నేను ఏం చేస్తాను అంటే 11:30కి డైలీ 11:30 AM నేను షెడ్యూలింగ్ అనేది ఇవ్వాలి. 11:30 AM అంటే ప్రతి రోజు 11:30కి ఇవ్వాలి. నేను ఈ షెడ్యూల్ టాపిక్ చెప్పాను నేను. ఓకే, ఎవరు మెయిల్ రావాలి అనేసి ఆ మెయిల్ ఐడీస్ ఇచ్చాను. ఫస్ట్ ఓనర్ అంటే నాకు వచ్చేస్తుంది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. బట్ నేను ఇంకా ఎవరైనా సరే యాడ్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ రామ్ని యాడ్ చేద్దాం అనుకుంటాను. తనకు కూడా మెయిల్ వెళ్తున్నాను ఇలా అయింది అనేసి. అరే నెక్స్ట్ రెహమాన్ కూడా యాడ్ చేద్దాం. యాడ్ అని అప్లై కొడతాను. అప్లై కొట్టేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వీడికి షెడ్యూలింగ్ అయిపోయింది. షెడ్యూలింగ్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డాష్ బోర్డ్. వెరీ ఇంపార్టెంట్. ఈ డాష్ బోర్డు వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇది డేటా సెట్తో పని అయిపోయింది అన్నమాట. డేటా సెట్తో అడిగి పని అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే క్లిక్ చేసుకునేసి ఏం టీమ్స్కి వెళ్ళేసి ఇప్పుడు ఆల్ కంటెంట్లోకి వస్తుంది. ఆల్లోకి వచ్చి లేదంటే కంటెంట్లోకి వచ్చామంటే నువ్వు ఆ రిపోర్ట్ నేమ్ ఉంది కదా, ఆ రిపోర్ట్ నేమ్ ఇక్కడ సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉంటాయి. ఐఎంపీ టాపిక్ ఇది రిపోర్ట్ నేమ్. ఇది నేను పబ్లిష్ చేసిన రిపోర్ట్, క్రియేట్ చేసిన రిపోర్ట్. ఓకే, నువ్వు ఇక్కడ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవాలంటే అప్లై కూడా చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకుంటామంటే ఇక్కడ ఎడిట్లోకి వెళ్తాము. ఈ విజువల్ కొంచెం అప్ అండ్ డౌన్ ఉంది. సో నాకేమంటే నాకు డౌన్లో కావాలి. ఓకేనా, ఈ విధంగా నేను చేంజెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేంజ్ సెట్ చేసి అయిపోయిన తర్వాత సేవ్ కొట్టేస్తాం. సేవ్ కొట్టేసి ఈ సేమ్ మళ్ళీ ఆ రిపోర్ట్ వచ్చి ఓపెన్ చేస్తాం. ఏంపీ టాపిక్ ఓపెన్ చేస్తాం. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిందా? నెక్స్ట్ థింగ్ ఏమంటే సో విజువల్స్ అని పిన్ చేసుకోవాలి. డాష్ బోర్డ్. హౌ టు క్రియేట్ డాష్ బోర్డ్ అంటే జస్ట్ మనం క్రియేట్ చేసిన పేజ్ నుంచి విజువల్స్ ని పిన్ చేసుకోవాలి. సో మనకి ఏమేమి కావాలి? సో న్యూ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. ఇక డాష్ బోర్డ్ నేను ఇస్తానంటే ఐఎంపీ టాపిక్స్ ఇస్తాను, నేను పిన్ చేస్తాను. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏమంటే టోటల్ ప్రొడక్ట్స్
సో ఇక్కడ ఎగ్జిస్టింగ్ అంటే ఒక్కసారి మాత్రమే మనం క్రియేట్ చేస్తాము, మిగతా అంతా దాంట్లోకి పిన్ చేసుకుంటాం. ఓకే, సో మనకి ఏమేమి కావాలనుకుంటే ఆ విజువల్స్ అన్ని పిన్ చేసుకుంటాం. ఓకే, పిన్ చేస్తుంటే మ్యాక్సిమం ప్రైస్ కూడా పిన్ చేస్తాము. ఓకే, జస్ట్ సింపుల్ ఇక్కడ గో డాష్ బోర్డ్కి వెళ్ళామంటే ఇది డాష్ బోర్డ్కి తీసుకెళ్తాను. సో ఇలా ఉంటాయి. సో నేను దీన్ని కార్డు కింద మూవ్ చేస్తున్నాను. ఇలా జస్ట్ సింపుల్గా డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. మ్యాక్సిమం కాస్ట్ మినిమం పక్కన చేస్తాను. ఓకే, దీనికి పక్కనే వెళ్దాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఒక టైటిల్ యాడ్ చేద్దాం అంటే టెక్స్ట్లో టైటిల్ అని యాడ్ చేయొచ్చు. సో ఏదైనా వెబ్ కంటెంట్ కానీ ఏదైనా యాడ్ చేయాలంటే నేను టైటిల్ ఏమైనా ఇస్తానంటే IMP ఇంపార్టెంట్ టాపిక్స్ అప్లై చేస్తాను టైటిల్. సో ఈ టైటిల్ ఏం ఇస్తానంటే నేను పైన పెడతాను, అన్ని విజువల్ పైన తీసుకోవాలి. సో దీన్ని కాల్ ఇంకా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా ఒక డాష్ బోర్డ్ అనేది క్రియేట్ చేస్తాను. ఇంకా వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు, రకరకాలను యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత దీనికి థీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే మనం ఏమైనా సరే డార్క్ కావాలా, థీమ్ కావాలంటే ఎలా కావాలంటే అలాగా థీమ్ సెటప్ చేసుకోవచ్చు. అంటే మనకి ఏం కావాలంటే మెయిన్గా ఏం కావాలంటే సో మనకు చూసేదానికి డాష్ బోర్డ్ బాగా కనిపించాలి అనమాట అది వరకు. ఓకే, సో ఓకేనా, ఈ విధంగా థీమ్ అనేది అప్లోడ్ చేస్తాం. అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏమంటే ఈ డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తాం. సబ్స్క్రిప్షన్ ఫస్ట్ రిపోర్ట్ లెవెల్లో సబ్స్క్రిప్షన్ చూద్దాం. రిపోర్ట్ లెవెల్లో జస్ట్ సింపుల్గా సబ్స్క్రైబర్కి వెళ్ళేసి వెళ్ళి యాడ్ కొడతాం. అంటే ఏమంటే మనకు మెయిన్గా సబ్స్క్రిప్షన్ ఏమంటే మనకు స్క్రీన్ షాట్లు వస్తాయి అన్నమాట, ప్రివ్యూ లాగా వస్తుంది అన్నమాట. ఓకే, పేజీ 1 నేను టాపిక్ సబ్జెక్ట్ ఏమి ఇస్తానంటే IMP ఇంపార్టెంట్ టాపిక్స్ సబ్స్క్రిప్షన్స్. ఓకే, IMP టాపిక్ సబ్స్క్రిప్షన్స్ అనేది వస్తుంది. ఓకే, సబ్జెక్ట్ అనేది పెట్టేసి దానికి మెసేజ్ కావాలంటే మెసేజ్ పెట్టచ్చు. రిపోర్ట్ మనం పెడతాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ పేజీ 1 ఇది రిపోర్ట్ 1 పేజ్, సెకండ్ పేజ్, మనకి ఏ రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ పేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డైలీనా ఎప్పుడు కావాలి, డైలీనా నాకేమంటే వన్స్ డే, అది ఒక రోజు ఒక్కసారి మాత్రమే రావాలి. లేదంటే డైలీ కావాలంటే డైలీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. డైలీ లేదంటే హవర్లీ ఇవ్వచ్చు. సో హవర్లీ జస్ట్ ఏమంటే ఏ టైం కంటే ఆ టైం ఇవ్వాలి. సో నేను ఏం చేస్తానంటే డైలీకి చేస్తున్నాను. సో డైలీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం 11:30 ఇచ్చాను. 11:30కి టైం ఇచ్చాను నేను. సో డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 23 వరకు, 23 నుంచి 23 వరకు వచ్చేసి నేను సేవ్ అని క్లోజ్ పెట్టేస్తాను. ఇదేమంటే రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ అనమాట. ఇది రిపోర్ట్ ప్రివ్యూ చూపిస్తుంది. నెక్స్ట్ ఏమంటే డాష్ బోర్డ్ కన్నా ఇది రిపోర్ట్ అయిపోయింది. నెక్స్ట్ డాష్ బోర్డ్ అనమాట. సో డాష్ బోర్డ్, సో IMP డాష్ బోర్డ్ రిపోర్ట్ సింబల్ ఈ విధంగా ఉంటుంది. జస్ట్ నేను ఇక్కడికి వెళ్ళేసి IMP సెర్చ్ చేస్తాను. రిపోర్ట్ డాష్ డేటా సెట్కి వచ్చేసి ఈ సింబల్, రిపోర్ట్కి వచ్చేసి ఈ సింబల్, డాష్ బోర్డ్కి వచ్చి ఈ సింబల్ అనమాట. నేను దాన్ని ఓపెన్ చేస్తాను. ఇది నా డాష్ బోర్డ్. ఓకే, నేనేం చేస్తానంటే ఈ మ్యాక్సిమం ప్రైస్ ఉంది కదా, దీనికి
ఫస్ట్ వచ్చేసి దీనికి సబ్స్టిట్యూషన్ యాడ్ చేద్దాం కొంచెం. ఈ డాష్ సబ్స్టిట్యూషన్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ సింపుల్ గా యాడ్ సబ్స్టిట్యూషన్, దాన్ని ఐఎంపీ టాపిక్ సబ్స్టిట్యూషన్స్. Please see the IMP dashboard. బోర్డు చేసి ఇక్కడ నీకు టైం ఎన్ని గంటలు కావాలా అని టైం నేను చేస్తానంటే 11:30కి చేస్తాను. సేవ్ చేస్తాను. ఓకే, నా మెయిల్కి మెయిల్స్ అనే వస్తాయి. ఓకే, ఇచ్చేస్తా. నెక్స్ట్ ఇది సబ్స్క్రిప్షన్ అయిపోయింది. నేను డేటా అలర్ట్స్ అనమాట. ఇక్కడ మాక్సిమం ప్రైస్ ఇచ్చాను కదా, ఈ ప్రైస్ వచ్చేసి డేటా అలర్ట్స్ ఎందుకు వాడతాము అంటే మనం ఏదైనా పర్టికులర్ ఒక వాల్యూ ఇచ్చామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 100 ఇచ్చాను, 100 కన్నా అబోవ్ అయితే ఓకే మాక్సిమం వాల్యూ ఇప్పుడు ఏం చేయాలంటే 100, ఆ డేటా వాల్యూ వచ్చేసి 100 కన్నా అబోవ్ అయితే ఒక మెయిల్ ఒకటి రావాలి. సెకండ్ ఇంకొకటి ఏమంటే యాడ్ సబ్స్క్రిప్షన్ మేనేజ్ అలర్ట్స్ అంటారు, మేనేజ్ అలర్ట్స్ మెయిల్. ఇంకొకటి ఏమంటే సో బిలో 100. సో సబ్స్క్రిప్షన్ ఏం పెడతానంటే అలర్ట్ టైటిల్ నేను ఏమి ఇస్తానంటే బిలో 100. ఇంకొచ్చేసి నేను ఏమి ఇస్తానంటే బ్రాకెట్లో బ్యాడ్ అని ఇస్తాను, లేదంటే బ్యాడ్ అని ఇస్తాను. ఓకే, ఇదేమంటే బిలో 100. ఆ డేటా దాంట్లో వాల్యూ వచ్చేసి 100 కన్నా తక్కువ ఉంటే ఒక వాల్యూ రావాలి, ఆ 100 కన్నా ఎక్కువ ఉంటే డేటా అలర్ట్స్ రావాలి. ఇస్తామా? నేను ఇక్కడ ఏం చేస్తాను, ఇది వచ్చేసి ఏమంటే ఈ మెసేజ్ వచ్చేసి సో దీన్ని ఎడిట్ చేద్దాం. అలర్ట్ వచ్చేసి దీనికి అలర్ట్ వచ్చేసి గుడ్ బ్యాడ్ అనేది సెట్ చేయొచ్చు. సో ఇది ఏమంటే గుడ్ అబౌట్ 100 సేవ్ చేస్తాం. ఓకేనా, వీటికి డాష్ బోర్డ్ అండ్ రిపోర్ట్ డేటా అలర్ట్స్ అనేది క్రియేట్ అయిపోయాయి. ఓకేనా, జస్ట్ శాంపుల్ గా మనం ఇచ్చినవి వచ్చేసి క్రియేట్ చేసాం. జస్ట్ ఏమంటే నేను షేర్ చేస్తాను. షేర్ చేయడం ఏంటంటే జస్ట్ సింపుల్ షేర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ షేర్ చేయాలంటే ఇది ఇక్కడ ఏమంటే మనము ఎవరికైతే షేర్ చేయాలనుకున్నానో ఆ పర్సన్ నేమ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్, రామ్, ప్రభాకర్, అజయ్, ఇలా నేమ్స్ ని కొట్టేసి షేర్ చేస్తాం. గ్రాండ్ యాక్సెస్ చేస్తాం. ఇది వచ్చేసి యాజ్ ఏ డాష్ బోర్డ్ షేర్ చేయాలండి. ఓకేనా, అదే లేకుంటే రిపోర్ట్ షేర్ చేయడం కూడా ఆప్షన్ ఉంది. రిపోర్ట్ షేర్ చేయాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంది, షేర్ హియర్. ఫస్ట్గా పర్సన్ నేమ్ ఇచ్చేస్తాం. ఇది ఇక్కడ వచ్చేసి రిపోర్ట్ చేయాలి. సో ఎవరికి కావాలంటే వాళ్ళకి రిపోర్ట్ మాత్రమే షేర్ అవుతుంది. సెండ్ కొట్టాలంటే వాళ్ళకి రిపోర్ట్ మాత్రం షేర్. ఇంతే, రిపోర్ట్ వాళ్ళు మెయిల్ ఐడికి వెళ్ళేసి వాళ్ళు ఓపెన్ చేసి చూసుకొచ్చారు. ఓకే, జస్ట్ మనం ఏం చేసాం, ప్రతి ఒక్కటి 10:30 వరకు ఇచ్చాము. సో స్టిల్ ఇప్పుడు నుంచి సో నా దాంట్లో 11:24 అయింది, 10:30 వరకు వెయిట్ చేద్దాం. సో వన్ మోర్ థింగ్ ఇంతకు ముందు దీంట్లోకి డేటా సెట్ లోకి ఇచ్చినట్టయితే ఐఎంపీ టాపిక్ ఉంది కదా, ఇంతకు ముందు వచ్చేసి ఎర్రర్ చూపిస్తాను. రీఫ్రెష్ టైము నెక్స్ట్ రీఫ్రెష్ వచ్చే గంటకి 8/22 ఈరోజు డేటు 11:30 రీఫ్రెష్ అనమాట. నెక్స్ట్ రీఫ్రెష్ చూపిస్తాను. ఓకేనా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన గేట్వే సెటప్ చేసిన తర్వాత కాన్ఫిగర్ చేస్తేనే నెక్స్ట్ రీఫ్రెష్ అనేది చూపిస్తుంది, లేదంటే రీఫ్రెష్ చూపించదు. ఓకే, జస్ట్ వెయిట్ 5 minutes అండి, వెయిట్ చేయాలి. 1 second. ఇక్కడ డేటా ఉంది కదా, నేనేం చేస్తున్నానంటే నేను ఫిక్స్ చేశాను కదా, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 7 ఏ ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నానంటే నేను 50
8 C ఒక 80 9 B 110 10 D సారీ D కాదు సో A 120 ఓకేనా సేవ్ చేస్తాను ఓకే 1 సెకండ్ సేవ్ చేస్తున్నాను ఫైల్ ఏదైనా ఈ 1 డేటా 1 సెకండ్ ఐ జస్ట్ కన్ఫ్యూజింగ్ ఫైల్ ఇదే ఆ పక్క దాన్ని సో 2 ఉన్నాయి 2 ఎక్సెల్ షీట్లు ఉన్నాయి ఓకే ఇదే ఫైల్ సేవ్ చేస్తాను ఓకే సేవ్ చేస్తాను లీవ్ ఇట్ వదిలేసాను సేవ్ చేసి వదిలేస్తాను నేను ఎటువంటి రీఫ్రెష్ చేయలేదు ఇక్కడ కూడా ఏమంటే డేటా మొత్తం ఎన్ని ఉన్నాయి 3నే ఉన్నాయి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఎన్ని ఉన్నాయి లైక్ అమౌంట్ కూడా మ్యాక్సిమం అమౌంట్ కూడా 100 ఉంది అన్నమాట ఓకే డేటాలో ఒరిజినల్ అంటే ఇక్కడ ఓన్లీ 6 మాత్రమే ఉన్నాయి ఇప్పుడు దీని దగ్గర చూద్దాం అది ఎలా వస్తుంది వెయిట్ 3 మినిట్స్ మాత్రమే ఉంది వెయిట్ చేద్దాం సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇది అవుట్లుక్ దీంట్లో వెయిట్ చేయాలన్నమాట 10:45 వరకు వెయిట్ చేయాలి ఓకేనా ఏదో ఎర్రర్ వచ్చింది అండ్ 10:30 అవ్వలేదు మనం చేసిన రిపోర్ట్ కాదు ఓల్డ్ ఏదో వచ్చింది అనమాట ఇది ఈ విధంగా ఇది నాది అవుట్లుక్ అనమాట ఒక అవుట్లుక్ మెయిల్ వస్తాయి రిపోర్ట్ అయిందా సక్సెస్ఫుల్గా అయితే సక్సెస్ఫుల్ అయింది అనేసి రిపోర్ట్ ఫెయిల్ అయింది మెయిల్స్ వస్తాయి అన్నమాట ఇది వచ్చేసి అవుట్లుక్ జస్ట్ 2 మినిట్స్ ఇచ్చేద్దాం సో నేను నా అవుట్లుక్ వచ్చాను అనమాట నేను ఎఫ్ఐ కూడా ఎగ్జాక్ట్ 10:30 అయింది వెయిట్ చేద్దాం 1 or 2 మినిట్స్ అటు ఇటు 1 or 2 మినిట్స్ పడుతుంది అనమాట ఆ మెసేజ్ అన్ని రావడానికి ఓవర్బై సర్వీస్ లో కూడా నోటిఫికేషన్ వస్తుంది కొద్దిగా టైం అనేది పడుతుంది అనమాట త్రూ నెట్వర్క్ ఇష్యూ వల్ల కానీ లేదంటే సమ్ టెక్నికల్ వర్క్ వల్ల కానీ లేట్ అవుతుంది ఇప్పుడు మెయిల్ వచ్చింది అనమాట సో నాకు 2 మినిట్స్ వచ్చినాయి ఫస్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ వచ్చింది అనమాట సబ్స్క్రిప్షన్ ఇది వచ్చేసి గోడ్ రిపోర్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రివ్యూ వచ్చింది అనమాట డేటా రీఫ్రెషింగ్ అవ్వలేదు ఐ థింక్ ఇష్యూస్ వచ్చినాయి ఇది వచ్చేసి రిపోర్ట్ సబ్స్క్రిప్షన్ అనమాట ఓకేనా బట్ డేటా ఇంకా రీఫ్రెష్ అవ్వలేదు ఇచ్చేద్దాం నేను రిపోర్ట్ అనేది ఓపెన్ చేస్తాను టైం అయింది కాబట్టి ఐ థింక్ ఎక్సెల్ షీట్ ఈ షీట్ కాదనమాట ఇంకొక షీట్ లో అనమాట పేసి ఓకే కరెక్ట్ టైంకి రీఫ్రెష్ అయిన మరుక్షణమే యాక్చువల్గా ఇదేమంటే మాన్యువల్గా డేటా ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది
ఓకే, జస్ట్ మాన్యువల్గా రిఫ్రెష్ చేయడం ఎలా చూద్దాము. సేమ్ అలా అవుతుంది, నార్మల్గా అయితే అవుతుంది, బట్ సంథింగ్ ఇష్యూ వల్ల అది అవ్వదు. ఓకే, సో మేబీ ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ఇష్యూ. జస్ట్ సింపుల్గా మాన్యువల్ రిఫ్రెష్ చేయడం ఎలా అంటే, డేటా సెట్కి వెళ్ళండి. డేటా సెట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఐఎంపీ డేటా ఏదైతే సెట్టింగ్ కదా దాన్ని రిఫ్రెష్ అవ్వబోతున్నామంటే, refresh this process. Please wait for current refresh mission before frequent refresh after the refresh in the process. Refresh in the process and please wait for the current process mission before click on refresh. So refresh జరుగుతుంది. ఇది రిఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత, సారీ నేను యాక్చువల్గా రిఫ్రెష్ టైం వచ్చేసి తప్పు. నెక్స్ట్ రిఫ్రెష్ పెట్టండి కదా, వెయిట్ చేద్దాం, రిఫ్రెష్ అనేది అవుతుంది. ఈ టైం చేంజ్ అవుతుంది మేడం. మనం రిఫ్రెష్ అయిన తర్వాత ఓకేనా, ఈ టైం పెట్టాం కదా, ఈ టైం వచ్చి వస్తుంది, నెక్స్ట్ రిఫ్రెష్ టైం ఇక్కడ వస్తుంది అనమాట. అది సంథింగ్ పాత్ వల్ల కానీ లేదంటే ఆ సర్వర్ నేమ్ మనం స్కిప్ చేస్తాం కదా క్రెడెన్షియల్స్, దానివల్ల కానీ లేట్ అవుతుంది అనమాట. ఈ వన్స్ రిఫ్రెష్ అంతా అయిపోయిన తర్వాత, సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి డాష్ బోర్డ్లో చూపిస్తాం. సో ఇప్పుడు వచ్చేసి ఏమంటే మనకు ఒక మెయిల్ వచ్చింది అనమాట, అలర్ట్ వచ్చింది. ఓకేనా, ఏమొచ్చింది, గుడ్ వచ్చింది. ఎందుకంటే మనకు వాల్యూ వచ్చేసి 100 కన్నా అబవ్ ఉంది కాబట్టి గుడ్ వచ్చింది. మెసేజ్ వచ్చేసి గుడ్ వచ్చింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ బ్యాడ్ అయితే మనకు అంటే 100 కన్నా తక్కువ వచ్చింటే బ్యాడ్ అని వచ్చేది అనమాట. కరెంట్ వాల్యూ వచ్చేసి 120 ఉంది, సో వచ్చింది. చూద్దాం, డాష్ బోర్డ్ చెక్ చేద్దాం. ఇక్కడ గో డాష్ బోర్డ్, దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ పైన జస్ట్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ డాష్ బోర్డ్, కాలేజ్ డాష్ బోర్డ్. ఇక్కడ చూసినట్టయితే మ్యాక్సిమం కాస్ట్ 120, డేటా అనేది అప్డేట్ అయింది అనమాట, కొత్త డేటా వచ్చి యాడ్ అయింది. ఓకే, నా మెయిల్ మెసేజ్ దీనికోసం అనేది ఏమంటారంటే చూసినాను, అలర్ట్స్ వచ్చింది, మెసేజ్ వచ్చింది కదా, ఇది అలర్ట్స్ అన్నమాట. గుడ్ అబోవ్ ది 100. ఇఫ్ ఇన్ కేస్ బిలో వచ్చిందంటే బిలో ది 100 వచ్చింది అనమాట. చూద్దాం, అది కూడా చూద్దాం. నేను ఇప్పుడు మాన్యువల్ రిఫ్రెష్ చేస్తాను, ఆటోమేటిక్ రిఫ్రెష్ చేయను. నేను ఏం చేస్తానంటే అన్ని ఇక్కడ 80లు 25 అన్ని 100 కన్నా తక్కువ పెట్టేస్తున్నాను, 50 సేవ్ కొడుతున్నాను నేను. ఓకే, సేవ్ కొట్టిన తర్వాత నేను ఇక్కడ మాన్యువల్ రిఫ్రెష్ చేస్తాను అనమాట. ఇక్కడ మాన్యువల్ రిఫ్రెష్ చేసేటప్పుడు లాస్ట్ రిఫ్రెష్ ఎప్పుడు జరిగిందంటే 10:40 జరిగింది. నెక్స్ట్ రిఫ్రెష్ వచ్చేసి నెక్స్ట్ మార్నింగ్, రేపు మార్నింగ్ ఉంది. నేను అందుకోసం మాన్యువల్ రిఫ్రెష్ చేస్తాను అనమాట. రిపోర్ట్ జస్ట్ దీని ఏంటంటే మాన్యువల్ రిఫ్రెష్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ రిఫ్రెష్ అంటే షెడ్యూల్ టైం ఇవ్వచ్చు, మాన్యువల్ రిఫ్రెష్ ఎన్నైంది 11:42 అయింది. ఇక్కడికి వచ్చామంటే దీన్ని నేను రిఫ్రెష్ చేశానంటే 85 వచ్చింది. సో నాకు మెయిల్ వస్తుంది, కొద్దిసేపు తర్వాత మెయిల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, మెయిల్ అనేది వస్తుంది అనమాట, బిలో 100 బ్యాడ్ అని చూపిస్తున్నాను. మెయిల్ అనేది వస్తుంది, టైం పడుతుంది, కొంత టైం పడుతుంది అనమాట. సో ఎవరు చూసినట్టయితే మళ్ళీ నాకు కూడా వచ్చేసింది అనమాట డాష్ బోర్డ్. ఏమంటే నాకు నేను అలా టైంని క్రియేట్ చేస్తే అక్కడ మెయిల్ ఇంకా రాలేదు. ఓకేనా, మెయిల్ ఇంకా రాలేదు, బట్ ఇక్కడ అలర్ట్ అయితే నాకైతే వచ్చేసాను. చూసినట్టయితే నోటిఫికేషన్ దగ్గర చూద్దామంటే బ్యాడ్ చూసినట్టే బ్యాడ్ బిలో 100 అలర్ట్స్ మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారంటే జస్ట్ సింపుల్గా డేటా అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో సేమ్ స్టెప్స్ అన్ని థ్యాంక్ యూ. సో మీకు ఏదైనా సరే పవర్ బిఐ అండ్ ఎస్క్యూఎల్ సర్వర్
SSAS అండ్ డాక్స్ అండ్ రియల్ టైం ప్రాజెక్ట్ గురించి కానీ లేదంటే టాస్క్ అండ్ ఎవ్రీడే టాస్క్ ఇస్తాం. సో మీకు ఏదైనా సరే కోర్స్ నేర్చుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్. దిస్ ఈజ్ మై నెంబర్. ఇఫ్ ఇన్ కేస్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కనెక్ట్. అండ్ ట్రైనింగ్ కోసం అయితే ఈ మంత్ సెప్టెంబర్ 2 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు కావాలంటే జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కంటెంట్ వచ్చి ఉంటాయన్నమాట మా దగ్గర. పవర్ బై డెస్క్టాప్లో కంటెంట్స్ ఏమేమి ఉంటాయంటే ఇవన్నీ ఇలా ఉంటాయి. పవర్ బేస్ సర్వీస్లో ఇవన్నీ కంటెంట్స్ ఉంటాయి. SQL సర్వర్లో ఇవన్నీ ఉంటాయి. సో ట్యాబ్ మోడల్లో ఇవన్నీ ఉంటాయి. మా దగ్గర ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తాం అండ్ లైవ్ ప్రాజెక్ట్స్. అంటే లైవ్ అంటే లైవ్ కాదు, డెమో ప్రాజెక్ట్స్ ఇస్తాం అనమాట. అంటే లైవ్లో టాస్క్ ఇస్తాం అనమాట. అది ఫుల్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్.